మిత్రులారా, పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 5వ తరగతి తెలుగుకు సంబంధించి అన్ని కవి పరిచయాలు మరియు పాఠం వెనుకున్నటువంటి భాషాంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆ తరువాత దాని మీద ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఒకటి చేద్దాం. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా రాయప్రోలు సుబ్బారావు, ఈయన అభినవ నన్నయ్య బిరుదాంకితుడు, ఇంకా నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను కూడా రచించారు. రమ్యాలోకం, మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు కూడా రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. నెక్స్ట్ మనకి జాక్ కోప్ కోసం ఇచ్చారు. ఇతని గురించి వివరాలు ఏమవ్వలేదు. ఇక్కడ ఇస్తే మనకి బిట్ ఏమని ఇస్తాడంటే, జాక్ కోప్ ఏ దేశానికి చెందిన నవలా రచయిత. ఏ దేశానికి చెందినవారంటే అతను దక్షిణాఫ్రికాకు చెందినటువంటి నవలా రచయిత. తరువాత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాలా శతకాన్ని రచించారు. ఇక్కడ మనకు వచ్చే బిట్ ఏంటంటే, తెలుగు బాలా శతకాన్ని రచించింది ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తరువాత చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఇతను జమదగ్ని అనే కలం పేరుతో రచనలు రాశారు. మహోదయం, చిలుకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైన వీరి రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు కూడా రాశారు. ఇక్కడ మనకి పాఠ్యపుస్తకంలో ముక్త పదగ్రస్తం అంటే ఏమిటో ఇచ్చాడు. ముక్త పదగ్రస్తం అంటే మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభమవడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. ఉదాహరణకు ఇక్కడ చూడండి. తరువాత ఏడిద కామేశ్వరరావు గారి కోసం ఇచ్చారు. ఇతను ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు కూడా రాశారు. తరువాత బోయి భీమన్న కోసం ఇవ్వడం జరిగింది. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు. కింది పదాలు అర్థాలు జతపరచండి అన్నాడు. సంవిధానం అంటే రాజ్యాంగం, తథాగతుడు అంటే బుద్ధుడు, వేదాంతము అంటే ఉపనిషత్తులు, యోద్ధ అంటే వీరుడు, సూరి అంటే పండితుడు. తరువాత విద్వాన్ విశ్వం గారి గురించి ఇచ్చారు. ఇతను కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. తరువాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కోసం ఇవ్వడం జరిగింది. ఇతను కథకులు, నవలాకారులు, నాటకకర్త. ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనము వంటి నవలలను కూడా ఈయన రచించడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు ఏమి రాశారో జతపరచండి అని ఇచ్చారు. వేమన శతకాన్ని వేమన గారు రాశారు. సుమతి శతకాన్ని బద్దెన, మహాభారతాన్ని ఎక్కడిచ్చిన వారిలో తిక్కన, సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ్ కవి, కాళికాంబ శతకం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాయడం జరిగింది. తరువాత గిడుగు వెంకటరామమూర్తి గారి కోసం ఇవ్వడం జరిగింది. గిడుగు వెంకటరామమూర్తి గారు ఆధునిక తెలుగు భాషా ప్రవక్త. ఇతను తన జీవితకాలం వ్యావహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవర్ల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచికాలు కూడా రూపొందించారు. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవర్ల కోసం సవర వ్యాకరణం కూడా రచించారు. భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రచించారు. భాషాంశాలు భాగంగా విభక్తి ప్రత్యయాలు, విభక్తుల కోసం ఇవ్వడం జరిగింది. డూము ఊలు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకుంకై చతుర్థి విభక్తి, వలనన్ కంటే పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, అందున్నన్ సప్తమీ విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అని ఇవ్వడం జరిగింది. మనకు పాఠ్యపుస్తకంలో
మహిళా మనుల గురించి ఇవ్వడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు ప్రథమ మహిళా ఉపాధ్యాయుని, సరోజినీ నాయుడు భారత కోకిల, కస్తూరిబా గాంధీ స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆత్కూరి మొల్ల తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవయిత్రి. మనకి పాఠ్యపుస్తకంలో కవిత్రయం గురించి ఇవ్వడం జరిగింది. ముందుగా నన్నయ్య గారు. నన్నయ్య రాజమహేంద్రవరంలోని రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్యను ఆదికవి అంటారు. ఈయనకు వాగను శాసనుడు అనే బిరుదు కూడా ఉంది. తిక్కన గారు. తిక్కన నెల్లూరును పాలించినటువంటి మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలోని విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశారు. ఈయనకు కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశారు. ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి. తరువాత మనకి పాఠ్యపుస్తకంలో అవ్యయం అంటే ఏమిటో ఇవ్వడం జరిగింది. ఆహా, అయ్యో, ఔరా ఇటువంటి పదాలకు లింగభేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండదు. ఇటువంటి పదాలను అవ్యయాలు అంటారు. ఉదాహరణకు ఆహా, ఔరా, అబ్బా, ఓహో మొదలైనవి. చివరిగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి కోసం ఇవ్వడం జరిగింది. ఈయన గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, భల్లట, కృపాంబోనిధి వంటి శతకాలు కూడా రాయడం జరిగింది. స్వీయ చరిత్ర కూడా రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించడం జరిగింది. మనకి పాఠ్యపుస్తకంలో సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యముల గురించి ఇవ్వడం జరిగింది. సామాన్య వాక్యం క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అనే 2 రకాలు. క్రియాసహిత వాక్యంలో ఒక సమాప క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉండదు. తరువాత సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాప క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాప క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. ఉదాహరణకు శామ్యూలు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. సంయుక్త వాక్యం గురించి చూసుకున్నట్లయితే వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాప క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం. ఉదాహరణకు ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. ఇలాంటివి. ఇంతవరకు మనం విన్నటువంటి అంశాలపై ఒక ప్రాక్టీస్ టెస్ట్ని ఇప్పుడు చేద్దాం. ముందుగా మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి వీరి రచనలు. జవాబు చెరుకుపల్లి జమదగ్ని శర్మ. రెండవది నిర్వచనోత్తర రామాయణం అనే కావ్యాన్ని రాసినది. జవాబు తిక్కన. తరువాత కృపాంబోనిధి శతకం రచించినది ఎవరు? జవాబు చిలకమర్తి నరసింహం గారు. రాయప్రోలు సుబ్బారావు గారి గురించి సరి అయిన వాక్యం కానిది ఏది? జవాబు ఏ. ఈయన అభినవ తిక్కన అని ఇక్కడ ఇచ్చారు, కానీ అతని బిరుదు అభినవ నన్నయ్య. జాక్ కోప్ అనే నవల రచయిత ఈ దేశానికి చెందినవాడు. జవాబు దక్షిణాఫ్రికా. ముక్త పదగ్రస్తం అంటే ఏమిటి? జవాబు మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభమవడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించినది ఎవరు? జవాబు బోయి భీమన్న. క్రింది పదాలు అర్థాలు జతపరచండి. జవాబు సూరి అంటే పండితుడు, తథాగతుడు అంటే బుద్ధుడు, యోద్ధ అంటే వీరుడు. కాబట్టి జవాబు సి. సుబ్బు బొమ్మలు గీశాడు. ఇందులో కర్మను గుర్తించండి. జవాబు బొమ్మలు అనేది ఇక్కడ కర్మ. పెన్నేటి పాట, విలాసిని, రాతలు గీతలు మొదలైనవి వీరి రచనలు.
జవాబు విద్వాన్ విశ్వం. ఎవరెవరు ఏమి రాశారో జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ జవాబు వేమన శతకాన్ని వేమన, సుమతీ శతకం బద్దెన, సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి, కాళికాంబ శతకం వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి జవాబు సి అవుతుంది. సవరల కోసం సవర వ్యాకరణం రచించిన వారు. జవాబు గిడుగు వెంకట రామమూర్తి గారు. మొట్టమొదట పదాన్ని విడదీయగా. జవాబు మొదట ప్లస్ మొదట. పుస్తకం కంటే మంచి మిత్రులు లేడు. ఇక్కడ గీత గీసిన పదం ఏ విభక్తికి చెందినది? జవాబు పంచమీ విభక్తి. ఎందుకంటే వలనన్ కంటెన్ పట్టి. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఎవరు? జవాబు ఆత్కూరి మొల్ల. శంభుదాసుడు అనే బిరుదు కలిగిన కవి. జవాబు ఎర్రన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఎవరైనా కొత్తవారు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదములు.